కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవాలయం. కురుమూర్తి స్వామి టెంపుల్ చాలా ఓల్డ్ అండ్ హిస్టారిక్ టెంపుల్. ఈ టెంపుల్ ని ముక్కర డైనాసిటీ కింగ్స్ 1957లో బిల్డ్ చేశారని హిస్టరీలో మెన్షన్ చేశారు. బిఫోర్ దాట్ స్వామివారు స్వయంభు రూపంలో కురుమగిరి అనే హిల్స్ లో కనిపించేవారంట. అప్పట్లో డివర్ట్స్ కేవ్ లోపల క్రాలింగ్ చేస్తూ అంటే పాకుతూ దర్శనం చేసుకునే వాళ్ళంట. కురుమూర్తి అనే నేమ్ కి చాలా బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది. కురుమ ప్లస్ మూర్తి అంటే వన్ హూ ఫుల్ఫిల్స్ ఆల్ విషెస్ అని అర్థం. సో ఈ టెంపుల్కి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ జనాల నమ్మకం. కురుమూర్తి హిల్లో టోటల్ 7 హిల్స్ ఉన్నాయి, జస్ట్ లైక్ తిరుమల 7 హిల్స్. అందుకే జనాలు ఈ టెంపుల్ని సెకండ్ తిరుపతి అని కూడా పిలుస్తారు. మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఇస్ ఉద్దాల ఉత్సవం. ఈ టైంలో స్వామివారికి పాదుకలు తయారు చేస్తారు. ఫెస్టివల్ డేలో పాదుకల్ని పల్లకిలో పెట్టి ఊరేగిస్తూ కొండపైకి తీసుకువెళ్తారు. అయితే ఇప్పుడు అసలు కురుమూర్తి అనే స్వామి ఎలా ఇక్కడ వెళ్తారు అనేది ఇక్కడున్న అర్చకులతోనే మాట్లాడి తెలుసుకోవాలి. అయితే ఈ క్షేత్రము ఉత్తరా వెంకటాచలంగా పిలువబడుతుంది. అయితే దక్షిణాది నుంచి స్వామి ఇక్కడికి లక్ష్మీదేవి సమేతంగా ఇక్కడికి వలస రావడం జరిగింది. అంటే మారువేషంలో కుబేరుని కప్పుండడం వల్ల స్వామి ఇక్కడికి మారువేషంలో ఇక్కడికి రావడం జరిగింది. సో చూసారుగా, ఇది కురుమూర్తి స్వామి టెంపుల్ వెనుకున్న హిస్టరీ. అండ్ అంతేకాదు ఇక్కడ జాతర సందర్భంగా చాలా వెరైటీ ఆఫ్ జైంట్ వీల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. మేము ఇవన్నీ ట్రై చేసినా మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. గత 100 ఏళ్ళుగా ఇక్కడైతే కాల్చిన చికెన్, మటన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. కురుమూర్తి స్పెషల్ అది. సబ్స్క్రైబ్ టు హ్యాపెనింగ్ పాలము అండ్ ఆల్సో డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్.